హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే సేమ్ బీరకాయ కర్రీ లాగా టేస్ట్ ఉండే నేతి బీరకాయ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను. వీటిని తీసుకొని వీటిని పైన పొట్టు మొత్తం తీసుకోవాలి. ఇది కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి మొత్తం తీసుకునేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ వెల్లుల్లిపాయలు ఇంకా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక ఒక స్పూను పసుపు వేసుకొని పసుపు కూడా వేగనివ్వాలి. పసుపు కూడా వేగాక కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారిగా మొత్తం కలుపుకొనేసి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీస్తే బీరకాయలు మంచిగా ఉడికి వాటర్ అనేవి వస్తాయి. ఇందులోనే ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ కర్రీ రెడీ అయినట్టే. సేమ్ టేస్ట్ అయితే బీరకాయ కర్రీ లాగే ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఇంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.